దీన్ని ఇలా తీసుకురావడం చాలా కష్టం రా. ఏదో ఒకటి చేయాలి అన్నా. ఆ కార్డు ఇచ్చి ఓపెన్ ఉందన్నా, దాంట్లో కుక్కేద్దామన్నా. పద రావే. అఖిల, ఫోన్ కారులో మర్చిపోయినట్టున్నాను, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే. రైట్. చూసావు అఖిల, వదిలేస్తే కళ్ళల్లో మట్టి కొట్టుపోయారు వెధవలు. మనం క్షమిస్తే అందరూ క్షమిస్తారనుకోకండి, వాళ్ళకి తగిన శిక్ష పడుతుందిలేండి. పదఖిల. హలో 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 హలో, డోర్ ఓపెన్ చేయి. ఓపెన్ ద డోర్. డోర్ తీయండి. అమ్మా నొప్పి, అమ్మా నొప్పి, అమ్మా నొప్పి. నీలమ్మా 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 నీలమ్మా, లే లే నీలమ్మా. ఏమైందంటే మనం చచ్చిపోయావే నీలమ్మా. మన శవాల్ని ఆటోలో తీసుకొచ్చి నరకంలో పడేశారు. నీ మొహమే, మనం ఎక్కింది ఆటో అయితే అది నరకం వరకు వస్తుందా? మరి ఇదేంటి నీళ్ళు, నీకు స్వర్గంలా అనిపిస్తుందా? కింద గాజు పెంకులు పెట్టి కట్టేశారంటే మనకు నరకపు శిక్షలు వేసినట్టే కదా. శిక్ష వేస్తే చంపాలని ఇక్కడికి తీసుకొచ్చారంటే చంపేస్తారా? ఓరి దేవుడో, మమ్మల్ని కాపాడు స్వామి. నాకే పాపం తెలీదు, దీనికి హెల్ప్ చేసినందుకు నాకే శిక్ష ఏంట్రా భగవంతుడా. నీ ఏడు పాప అంటే అదిగో ఎవరు వస్తున్నారు చూడు. ఎవడ్రా నువ్వు? పాములు పట్టేవాళ్ళు అలా వస్తున్నావు? ఏం చెయ్యాలని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? నీ మీద నిర్భయ చట్టం కింద కేసు పెట్టిస్తాను చూడు.
నోరు ముయ్య అంటే వాడికి అనవసరమైన ఆశలు రేకెత్తించొద్దు. నేను ఆశలు రేపుతున్నానా? నాకంత గ్లామర్ కూడా ఉందా? హీరోయిన్ శ్రీదేవి కన్నా అందగత్తవని తెగ ఫీల్ అయిపోయేదానివి కదా. అప్పుడేదో నోరు జారాన్లేవే. అయ్యా బాబు, మమ్మల్ని వదిలే, కాపాడ్డానికి కూడా ఎవ్వరూ రారు. నాకొక మొగుడు, 2 పిల్లలున్నారు. దీని మొగుడికి 2 పెళ్ళాలున్నారు. ఏ ఆంటీ నోర్మై నువ్వు. మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ రారు. ఒకే ఒక్క నిజం చెప్పేస్తే నేనే మిమ్మల్ని కాపాడుతాను. కట్టిపడేసిన వాడు నువ్వెలా కాపాడతావు? ఆంటీ జస్ట్ షట్ అప్. ఏ మిస్టర్, నువ్వు దేని గురించి నిజం చెప్పాలి? దోచిపెట్టిన నిజాన్ని మేమేం దాచాం? తప్పులు చేసి దాచిపెట్టారు. శిక్షలు పడకుండా బయటపడాలంటే నిజం చెప్పాలి నీలాంబరి. ఒరేయ్, నువ్వు ఆ చంద్రశేఖర్వే కదా? ఆ టోపీ ముసుగు తీరా చూస్తాను. ఇప్పుడు వాడి క్లోజప్ చూడడం అవసరం ఆంటీ? అనవసరంగా శిక్షలు పెంచుకుంటామనుకుంటా. వద్దులే బాబు, నీ అందాన్ని మాకు చూపించక్కర్లేదు గాని మేమేం చెప్పాలో సెలవివ్వు. చంద్రముఖి ఎక్కడుంది? చంద్రముఖియా? చచ్చిపో. చంద్రముఖికి నీకు ఏంటి సంబంధం? దాని వివరాలు నీకెందుకు? సంబంధం ఏంటో చెప్తాను గాని ముందు తను ఎక్కడుందో చెప్పండి. మాకు తెలీదు. అవును, మాకేం తెలీదు. నువ్వెవరో మాకు తెలియనప్పుడు మాకు తెలీదనే చెప్తాం కదా. ఆంటీ నువ్వు ఆగు. మీలో మీరు మాట్లాడుకోవడం కాదు, నిజం చెప్పకపోతే మీరు చావడం ఖాయం. అబ్బా, నువ్వు మమ్మల్ని పట్టుకొని సంబంధం లేని విషయాలు అడిగితే మేమెలా చెప్తాం? చెప్పినా కూడా చంపేస్తావు, చెప్పకపోయినా చంపేస్తావు. నాకేదో డౌట్ గా ఉంది. సరే, మీరు చెప్పరు కదూ? మాకేం తెలియదని చెప్తున్నాం కదా. అవునా? సరే. నీలమ్మ ఏంటి వెళ్ళిపోతున్నాడు? ఏం చేస్తాడే? నాకేం తెలుసా అంటే నన్ను అడుగుతావు? ఒరేయ్, ఏం చేస్తావురా? అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా. థ్యాంక్స్ అయ్యా బాబు. ఉక్కపోతగా ఉంది, ఏసీ లేకపోయినా ఫ్యాన్ అన్నా ఆన్ చేసావు. చల్లగా ఉంది. నువ్వు కూడా చల్లగా ఉండు నాయనా. నీలు మన కోసం స్నాక్స్ కూడా తీసుకొచ్చినట్టున్నాడే.
ఏం డిసైడ్ అయ్యారు? నిజం చెప్తారా చెప్పరా? ఏయ్! మాకు తెలియదండి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? అదెవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోయి ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది? చంద్రముఖి ఎక్కడుందో మీకు తెలుసని నాకు తెలుసు. మా అమ్మ మీద అంటూ మా నాన్న మీద ప్రామిస్ మాకేం తెలీదు. మమ్మల్ని టార్గెట్ చేస్తున్నావు. వాడు శేఖర్ అని నాకు అనుమానంగా ఉంది నీలమ్మ. నేనెవరినో చెప్పాలంటే చంద్రముఖి గురించి చెప్పాలి. తెలియనప్పుడు అబద్ధమే చెప్తాం కదా. వేషాలు వేస్తే తోలు తీస్తా. ఆల్రెడీ తోలు ఊడిపోయింది, గాజు పెంకులు గుచ్చుకున్నాయి, కారం జల్లి ఇంకా మంట రేపావు. చంద్రముఖి ఎక్కడుందో చెప్పకపోతే సాయంత్రానికి మీరుండరు. ఆలోచించుకోండి. ఏయ్! వదిలేరా, మమ్మల్ని వదిలేరా, నీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్ని వదిలే. ఆంటీ ఏంటంటే అమ్మా నీలమ్మా, ఏం ఆలోచించాలే? ఏదో ఆలోచించుకోమన్నాడే. కంపెనీకి వెళ్ళొస్తున్నారా మామ్? తప్పదు కదా చిన్న బాబు. మీకు చెప్పిన పనేంటి, మీరు చేసిందేంటి? ఫైల్స్ తీసుకుని వెళ్ళి ఆడిటర్కి ఇమ్మని చెప్పాను. మీరు బ్యూటీ కాంటెస్ట్ లో బిజీగా ఉన్నారు కదా. ఆడిటర్ గారికి ఫోన్ చేస్తే రేపైనా ఇవ్వచ్చన్నారా ఆంటీ? కంపెనీ యజమానుల్ని ఇప్పుడే రమ్మని లేరు కాబట్టి మొహమాటంతో అలా చెప్పుంటారు. సారీ మామ్. పర్వాలేదు చిన్నబాబు, మీరేం చేయాలనుకుంటే అది చేయండి. మీకు స్వేచ్ఛనిచ్చాం కదా. పని మనిషిని పట్టపురాణిగా చేయాలని ప్రయత్నిస్తే అది పగటి కలగానే మిగిలిపోతుంది. మామ్, మీరు ఫీల్ అయ్యారని అర్థమైంది. ఇనఫ్ మహి, మీరేం చేస్తున్నారో ప్రత్యక్షంగా చూడనవసరం లేదు, కానీ అక్కర్లేని విషయాలు కూడా మాకు తెలుస్తూ ఉంటాయని విసుగొస్తుంది. ఆంటీ, ఈ ఇంటి క్షేమం కోరుకునే పార్వతికి హెల్ప్ చేయాలనుకున్నాం. ఎవరైతే ఇంటి పరువు తీయాలనుకుంటున్నారో వాళ్ళని అడ్డుకోవాలనే దేవబావ దగ్గరికి వెళ్ళాం. నేను చచ్చిపోయేలోపు నీలంబరి గుట్టు బయట పెట్టాలి. అఖిలాంటి ఐశ్వర్య ఆంటీ దగ్గరకు వెళ్ళేలా చూడు స్వామి. ఐశ్వర్య, కంపెనీ అకౌంట్స్ అని నువ్వే చూసుకుంటున్నావని రిలాక్స్ గా ఉన్నావు, కానీ నువ్వు వేరే పనుల్లో బిజీగా ఉంటున్నావు కదా. అక్కడ బిజీగా ఉండడం వల్ల ఆడిటింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. లేదంకుల్, ఇక నుంచి అన్ని నేనే దగ్గరుండి చూసుకుంటాను. హలో సార్, ఆడిటర్ గారు ఫైల్స్ చూస్తున్నారు. ఫైనల్ అకౌంట్స్ ఫైల్ అందలేదన్నారు. అన్ని ఫైల్స్ ఇచ్చేసానే. డిక్కీలో ఉన్న ఫైల్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసాను. లేదు సార్, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే, అలాగే. ఏమైందండి? ఫైనల్ అకౌంట్స్ ఫైల్ ఇవ్వలేదని ఫోన్ చేశారు అఖిల. అన్ని ఇచ్చేసాం కదా. కారు డిక్కీలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. యా. అంకుల్, బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి. ఎస్, ఇదే. అఖిల, అఖిల, ఫైల్ కారులోనే మర్చిపోయా. ఇదేనండి. హలో, ఫైనల్ అకౌంట్స్ ఫైల్ ఇక్కడే ఉంది. ఎవరినైనా పంపించండి. అలాగే సార్. ఓకే.
పదండి. పదండి. పార్వతితో నువ్వు పెట్టించిన జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీతో ఒప్పందాన్ని పక్కన పెట్టి ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ ఇచ్చే ఆఫర్కి ఆకర్షితులయ్యారు. జిఏ హెర్బల్ కంపెనీ పెట్టిన పార్వతి పని మనిషి కాదు అని మీతోనే చెప్పిస్తాను. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ నే వాడండి, మీ అందాన్ని పెంచుకోండి. ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ అన్ని చాలా సహజ సిద్ధంగా చేయబడినవి. దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే నమ్మకానికి మారు పేరు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏమైంది? ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ కు సంబంధించిన యాడ్ టీవీలో వస్తూనే ఉంది పార్వతి. పబ్లిసిటీ పెంచేశారు. ఇంకా మార్కెట్లోకి రాలేదు కదా పెద్దబాబు గారు. రాకముందే జనాల్లో ప్రోడక్ట్ పేరు నానాలని అమ్ముద్దేశం. మనం ఉద్యోగం లేని వాళ్ళకి పనిచ్చి అమ్మాలనుకున్నాం కదా పెద్దబాబు గారు. మన ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందో జనాలకు తెలిస్తేనే కొనుక్కోగలుగుతారు పార్వతి. కొనాలన్న ఆసక్తి కలగాలంటే పబ్లిసిటీ కావాలి. అది చేయాలంటే మార్కెట్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కి సాయం చేయాలి. కానీ వాళ్ళు ఎవరు మన ప్రోడక్ట్ ని సప్లై చేయరు. ఈ రోజు 5వ తేదీ. ఇంకో 25 రోజుల్లో మన ప్రోడక్ట్ ను సేల్ చేసి డబ్బులు సంపాదించకపోతే నష్టపరిహారంతో పాటు ఫైన్ కూడా కోట్లలో కట్టాలి. మరి ఇప్పుడు ఎట్టా పెద్దబాబు గారు? ఏం చెయ్యాలన్నా డబ్బులు కావాలి కదా. డబ్బులు లేకపోతేనే తెలివితో మన ప్రోడక్ట్ ఫలితం జనాలకి రీచ్ అయ్యేలా చేయాలి పార్వతి. ఎస్ పార్వతి, దీంతోనే మన ప్రోడక్ట్ పబ్లిసిటీ చేయాలి. ఫోన్తోనా? అవును పార్వతి, మన ప్రోడక్ట్ వాడితే ప్రయోజనాలేంటో యూట్యూబ్ లో పెడతాం. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీకి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ గా అందరికీ తెలుసు. ఇండియాలో 32 కోట్ల మంది మొబైల్ వాడుతున్నారు. అందులో 10 కోట్ల మంది ఖచ్చితంగా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ వాడుతుంటారు. మనం వాళ్ళందరికీ రీచ్ అయ్యేలా మన ప్రోడక్ట్ గురించి చెప్పాలి. మెసేజ్లు కూడా పెట్టొచ్చుంటారు కదా పెద్దబాబు గారు. ఒకరికి పంపిస్తే వాళ్ళు 10 మందికి పంపించేలా చేద్దాం. వాళ్ళకి బహుమతులు ఇస్తామని చెప్తే ప్రచారం పెంచుతారు. కరెక్ట్ పార్వతి, మంచి ఐడియా. వెంటనే మొబైల్లో షూట్ చేసి అప్లోడ్ చేద్దాం. నువ్వు చిట్కాలు చెప్పు. మందారం గురించి చెప్తాను పెద్దబాబు గారు. పార్వతి, అద్దం ఎక్కడుంది? అటువైపు ఉంది పెద్దబాబు గారు. అయితే నన్ను అక్కడ తీసుకెళ్ళు. రండి. ఎక్కడా? ఇదిగోండి పెద్దబాబు గారు. పార్వతి, వీడియో కెమెరా ఆన్ చేసి నువ్వు అద్దానికి ఎదురుగా నించో. ఇదిగోండి. నువ్వు సరిగ్గా అద్దానికి ఎదురుగా నించో. రికార్డ్ అవుతున్నట్లు అద్దంలో తెలుస్తుందా? తెలుస్తుంది పెద్దబాబు గారు. ఫోన్ సరిగ్గా పెట్టానా? కొంచెం పైకి పెట్టండి. ఒక నిమిషం.
ఒక్క నిమిషం పెద్దబాబు గారు. రెడీయా పార్వతి? పెద్దబాబు గారు